పుష్ప 2 కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నాయనే చెప్పాలి. పుష్పరాజ్ ఊచకోత బాక్స్ ఆఫీస్ మధ్య దూసుకెళ్తుందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బాహుబలి రికార్డుని పుష్పరాజ్ చెరిపివేశాడనే చెప్పాలి. దాదాపు 1810 కోట్లతో ఉన్నటువంటి బాహుబలి 2 కలెక్షన్స్ని పుష్పరాజ్ 1831 కోట్లతోటి దాన్ని బ్రేక్ చేశాడనే చెప్పాలి. సో టాప్ 2లో ఉన్నటువంటి బాహుబలి 2ని పుష్పరాజ్ వెనక్కి నెట్టేశాడనే చెప్పాలి. సో అసలు ఆ కలెక్షన్స్ ఏంటి, ఏ విధంగా వచ్చినాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. 1810 కోట్లతోటి ఉన్నటువంటి బాహుబలి 2ని పుష్పరాజ్ 1831 కోట్లతోటి దీన్ని చెరిపివేశాడనే చెప్పాలి. అంటే ఆల్మోస్ట్ 32 రోజుల నుంచి, అంటే దాదాపు అంటే 4వ తారీఖు, అంటే ఈ మంత్ డిసెంబర్ 4వ తారీఖు నైట్ నుంచి వెళ్ళి ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే 32-33 రోజుల్లో ఈ కలెక్షన్స్ని ఎక్కువగా కలెక్ట్ చేసి 1831 కోట్లతోటి పుష్పరాజ్ సరికొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పాలి. టాప్ 1లో ఉన్నటువంటి దంగల్ని, టాప్ 2లో ఉన్నటువంటి బాహుబలి 2ని, ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు పుష్ప 2 అనేది 1831 కోట్లతోటి టాప్ 2లోకి వచ్చిందని చెప్పాలి. ఇక టాప్ 3లో 1387 కోట్లతోటి అయితే త్రిబుల్ ఆర్ ఉంది. 1250 కోట్లతోటి KGF 2 ఉంది. అంటే టాప్ 3 సినిమాలు కూడా మొత్తం సౌత్వే అనే చెప్పాలి. టాప్ 1 విషయానికి వచ్చినట్లయితే దంగల్ విషయాన్ని పక్కన పెడితే టాప్ 2 వచ్చేసరికి పుష్ప 2, టాప్ 3 బాహుబలి 2, టాప్ 4 1387 కోట్లతోటి ట్రిపుల్ ఆర్ ఉండాలి. అంటే స్టార్టింగ్ 3 ప్లేసులు కూడా మనే అనే చెప్పాలి. ఇన్ కేస్ దంగల్ కూడా పక్కన పెడితే దంగల్ 2000 కోట్లతోటి ఉంది. దంగల్ దాదాపు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి, అంటే ప్రీవియస్ కలెక్షన్స్తో పోలిస్తే కేవలం చైనాలో ఉన్నటువంటి కలెక్షన్స్, అంటే చైనా ఇన్ కేస్ వేరే అదర్ కంట్రీస్లో కలెక్ట్ చేసినటువంటి 1200 కోట్లు అక్కడనే ఉన్నాయి. దాని తర్వాత మిగతా 800 కోట్లు అయితే కలెక్ట్ చేసినట్టు అయితే తెలుస్తుంది. అది ఇన్ఫ్యాక్ట్ పక్కన పెడితే కేవలం, అంటే ఇన్ కేస్ మన ఓన్లీ భారతీయ సినీ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పాలి పుష్ప 2. ఆ తర్వాత లాస్ట్ టాప్ 4లో ఉన్నటువంటి 1250 కోట్లతోటి KGF 2 ఉంది. అది కూడా సౌత్ ఇండియన్ సినిమా. ఇంకా ఆ తర్వాత 5th ప్లేస్లో 1159 కోట్లతోటి అయితే జవాన్ సినిమా అయితే ఉంది. మొత్తంగా టాప్ 2లో ఉన్నటువంటి బాహుబలి 2ని బ్రేక్ చేసి టాప్ 2లోకి పుష్పరాజ్ అయితే ఎంటర్ అయ్యాడని చెప్పాలి. దాదాపు 32 రోజుల్లోనే ఈ కలెక్షన్స్ పెట్టింది. అయితే బాహుబలి 2 కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఉన్నటువంటి ఆ రికార్డ్ని 7 సంవత్సరాల తర్వాత ఈ ఉన్నటువంటి రికార్డ్ని పుష్పరాజ్ అయితే బ్రేక్ చేశాడని చెప్పాలి. ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్నట్టు దంగల్ 2000 కోట్లతోటి అయితే కలెక్ట్ చేసింది. అది కూడా అందులో కూడా, అంటే మిగతా ఉన్నటువంటి అందులో 1200 కోట్లు కూడా చైనా కలెక్షన్సే. దాని తర్వాత ఉన్నటువంటి 800 కోట్లు మిగతా కలెక్షన్ చెప్పాలి. అయితే ఫస్ట్ 3 ప్లేసులు కూడా మనమే ఉన్నాయి. అటు బాహుబలి 2 కానీ, పుష్ప 2 కానీ, ఇటు ఇక్కడ ట్రిపుల్ ఆర్ కానీ, అంటే టాప్ 3 సినిమాలు కూడా మన ఇండియన్ సినిమా. అది కూడా దట్టు తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి పాన్ ఇండియా సినిమాలు అని చెప్పుకోవచ్చు. ఇంకా 4th, అంటే ఆల్మోస్ట్ 4th ప్లేస్లో వచ్చేసి సౌత్, అది కూడా మన ఉంది. KGF 2 అనేది సౌత్ సినిమాలో, సౌత్లో నుంచి ఉన్నటువంటి KGF 2 ఉంది. ఇక మొత్తంగా ఏంటంటే 5th ప్లేస్లో జవాన్. ఆ తర్వాత ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి కలెక్షన్స్ కలెక్ట్ చేసినటువంటి పుష్పరాజ్ కేవలం ఓన్లీ హిందీలోనే 800 కోట్లని కలెక్ట్ చేసినటువంటి సరికొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు పుష్ప 2 సినిమాతోటి. అటు పుష్ప 2 సినిమాతోటి 800 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ అది 1831 కోట్లతోటి టాప్ 2లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. అటు సుకుమార్ అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి పుష్ప 2 సరికొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేసిందనే చెప్పాలి. అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి కలెక్షన్స్ బాహుబలి 2ని ఇంతవరకు ఏ సినిమా కూడా వచ్చి టచ్ చేయలేదు. ఈవెన్ అదే డైరెక్షన్లో వచ్చినటువంటి రాజమౌళి గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ట్రిపుల్ ఆర్ కూడా 1387 కోట్లకే స్టాప్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి 7 ఏళ్ళు దాదాపు బాహుబలి 2 సినిమా రిలీజ్ అయ్యి 7 సంవత్సరాలు తర్వాత పుష్ప 2 ఈ రికార్డ్స్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అది కూడా దట్టు ఒక హిందీలోనే 800 కోట్లనైతే కలెక్ట్ చేసింది హిందీలో. దాని తర్వాత మిగతా అన్ని భాషల్లో కలిపి మిగతా ఒక 1000 కోట్ల చిల్లర మిగతా భాషలు కేవలం ఒక హిందీలోనే దాదాపు 800 కోట్లనైతే కలెక్ట్ చేసిందని చెప్పాలి. అయితే ప్రీవియస్గా ఉన్నటువంటి రికార్డ్స్ని చెరిపేస్తూ బాహుబలి 2ని ఉన్నటువంటి ప్లేస్లో ఇప్పుడు పుష్ప 2కి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక దానికి కూడా, అంటే ఇంకొక 200 కోట్లు కూడా కలెక్ట్ చేస్తే దంగల్ని కూడా మించిపోతుంది. బట్ ఆల్మోస్ట్ అంటే ఇప్పటివరకే ఉన్నటువంటి
32 డేస్ అవుతుందన్నమాట రిలీజ్ అయ్యి. సో ఆ 32 డేస్ అయింది కాబట్టి ఇప్పటికీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నా కానీ థియేటర్స్లో కూడా అదే రేంజ్లో అయితే పుష్ప 2 కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఇన్ కేస్ ఒకవేళ 2000 కోట్లను కనుక టచ్ అయితే మాత్రం అది కూడా టాప్ 1 ప్లేస్కి వచ్చేసి పుష్ప 2నే ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. మొత్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కలెక్షన్స్ని అన్నిటినీ బ్రేక్ చేస్తూ పుష్ప 2 అయితే దూసుకొని వెళ్తుంది. అండ్ ప్రీవియస్గా అంటే ఇప్పుడు వచ్చేటువంటి అది గతంలో ఉన్నటువంటి రికార్డ్. అండ్ కొంతమంది కూడా దీని మీద ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియాలో కానీ కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది. సో అంటే బాహుబలి 2 టైంలో ఉన్నటువంటి టికెట్ ప్రైజెస్ వేరు, ఇక్కడ పుష్ప 2 టైంలో ఉన్నటువంటి టికెట్ ప్రైజెస్ వేరు, ఈ రెండు వేరు కాబట్టి సో అందుకోసమనే పుష్ప 2 అంత కలెక్ట్ చేస్తుందని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. కొంతమంది మాత్రం సో కలెక్షన్స్ ఏ విధమైనా కానీ ఇన్ కేస్ 7 ఇయర్సా 8 ఇయర్సా పక్కన పెడితే రికార్డే. పుష్ప 2 ఆల్మోస్ట్ 1831 కోట్లను కలెక్ట్ చేసింది. సో కాబట్టి ఇప్పుడు టాప్ 2లో అయితే పుష్ప 2నే చెప్పుకోవాలి. దాని తర్వాత ఆ టాప్ 3 ఉన్నటువంటి బాహుబలిని చెప్పుకోవాలని చెప్పేసి కొంతమంది అయితే ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా పుష్ప 2 ఇండియన్ సినిమాని ఇన్ కేస్ అంటే భారతదేశ ఇండియన్ సినిమాని ఆల్మోస్ట్ ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరూ చూసే విధంగా చేసినటువంటి పుష్ప 2 ఈరోజు 1831 కోట్లను అయితే కలెక్ట్ చేసిందనే చెప్పాలి. సో దాని తర్వాత బాహుబలి, దాని తర్వాత RRR, దాని తర్వాత KGF 2లు కూడా సౌత్ ఇండియా నుంచి వచ్చాయి. ఆ తర్వాత జవాన్ సినిమా అయితే ఉంది. సో మొత్తంగా ఏంటంటే ఈ కలెక్షన్స్తో ఇప్పటికీ ఆగేవి కాదు. ఇన్ కేస్ ఈ కలెక్షన్స్ ఇంకెంత దూరం వెళ్తాయి, దంగల్ని కూడా బీట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇంకొద్ది రోజుల్లో అయితే పూర్తి కలెక్షన్స్ వస్తాయి. దాని తర్వాత ఇది మరి కలెక్ట్ చేస్తుందా, లేకపోతే ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా, లేకపోతే టాప్ 2లోనే ఉండిపోతుందా అనేది వెయిట్ చేయాలి.